ఫుడ్ ఆఫ్టర్నూన్ కూడా తిన్నా వరస్ట్. ఆ పిచ్చిలు వేసుకొని తింటున్నా తప్పించి చాలా దగ్గరంగా. అండ్ అందుకే మధ్యలో అయితే ఏం చేస్తానండి, ఆన్లైన్లో ఓపెన్ చేస్తే ఇదన్నా 250 ఏమన్నాయన్న లెగ్ పీస్ తీసుకోండి సార్. లెగ్ పీస్ ట్రై చేద్దాం. లెగ్ పీస్ అండి ఈసారి అయితే లెగ్ పీస్ ట్రై చేద్దాం. ఎలా ఉందా? ఫ్రై పీస్ బాగానే ఉంది, లెగ్ పీస్ కండి ఫుల్ ఆకలి ఉంది. మేము ఇక్కడ అన్లిమిటెడ్ రైస్, ఇదమ్మా హాస్టల్ ఫుడ్ అంటారు. ఇదేమో మనకు అన్లిమిటెడ్ రైస్ మజ్జిగ, ఇది రసం. కానీ ఎక్కువ పార్సల్ ఎక్కువ వెళ్ళిపోతుంది. చెప్పా కదా బాగా ఫేమస్. మన అన్న మన రెగ్యులర్ కస్టమర్ అయితే అవుతున్నది. మంచి అరవిడిగా ఉంటుంది. ఇది లెగ్ ఫ్రై, ఇది లెగ్ ఇది ఫ్రై, ఇంకా ఆనియన్స్. ఇది హాస్టల్ని తప్పించుకొని ఇంకా ఇది తింటమే తప్పించి వేరేం కాదు. వీడియో ఫైనల్గా టేస్ట్ అయితే చూద్దాం ఇది ఎలా ఉంటుందో. లాలీపాప్లా ఉంది లెగ్ అయితే. తినేసి ఫుల్గా అన్లిమిటెడ్ రైస్ కాబట్టి మొక్కలు కూడా అంటే ఈజులు కూడా పడ్డది. పర్లేదు ఏదో ఒకటి దీనికోసం మజా. టేస్ట్ అంతా ఒకలానే ఉంది. ప్రశాంతంగా తినాలి, తినేటప్పుడు టెన్షన్ పడకూడదు. పార్సల్ ఎక్కువ వెళ్ళిపోతున్నాను నేను. అదే పార్సల్ అయితే ఎక్కువ తీసుకున్నాను. సో ఫైనల్గా అయితే సాటిస్ఫాక్షన్గా అయితే తినేసా. ఇంకెళ్ళి చేయగడుక్కొని హాస్టల్కి అయితే బయలుదేరాలి. ఇది మన వాషింగ్ బేసిన్. సో ఈసారి నుంచి అన్న అయితే తగ్గిస్తా అన్నాడు, రెగ్యులర్ కస్టమర్ అని చెప్పి. హాస్టల్లో ఫుడ్ తినకపోతే ఇక్కడే వచ్చేస్తాము, 2 days పార్సల్ వేసుకొస్తుంది. మాకు కొంచెం చూడన్న అంటే మాకు రీజనబుల్ అంతే. మిగతా వాళ్ళు మీరు కూడా రెగ్యులర్ కస్టమర్ అయితే మీకు తగ్గిస్తారు. ఎవరితోనైనా ఫ్రెండ్లీగా ఉండాలి, మంచితనమే మనం ముందుకు తీసుకెళ్ళాలి. మంచి అత్తనా కొడుకుని ఉంటారు, జాగ్రత్త. ఇప్పుడే పిల్ల పుగ్గళ్ళు అంటే గాలి అదలనే చెప్పచ్చు మ్యాక్సిమం. ఇలా స్ట్రీట్లు అంటే వెళ్తున్నప్పుడు దూలపు ఇది మంది దూలపుగ్గల్లాగా అడుగుతారు. అదే దరిద్రంగా ఉంటుంది, అదొకటి చిరాయి తెప్పించి. కొంతమంది అయితే తాగేసి వెళ్తారు, కొంతమంది నార్మల్ ఈ స్ట్రీట్లోనే వెళ్ళారు. అలా పిల్లనా కొడుకులు బండి ఎవరు ఇచ్చారో తెలియదు. 3 చింటూబాయిలు ఉన్నారు. వీళ్ళు మా ఏరియాలో కింగ్స్ వెళ్ళారు. వీళ్ళ ముగ్గురే, వీళ్ళదే ఈ ఏరియా మొత్తం. ఎవడన్నా వస్తే ఏమంటారు తొక్క చీరేస్తాయి, మామూలుగా ఉండదు. ఇది మంచిది, నువ్వు మంచోడే గారా. ఆడు మంచోడు, ఆడు మంచోడే, అదిగా చివరోడు మంచోడే, ముగ్గురు మంచోడే.